ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము సామెతలు 3వ అధ్యాయము 1 వచనం నుంచి చదువుకుందాము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుచేయును. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠాభూషణముగా ధరించుకొనుము. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నువ్వు దయనుంది మంచివాడు అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో, నా ఉపదేశాలను మరవకుండా నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గనక మీరు గైకొంటే అవి మీకు దీర్ఘాయువును. ఆ దీర్ఘాయువు కూడా ఎలా ఉంటుందంటే సుఖజీవముతో గడుచు సంవత్సరములు శాంతిని మీకు అనుగ్రహిస్తాను. ఎంత అద్భుతం కదండీ! దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడం అంటే అనుసరించి నడుచుకునే వారి జీవితాలకు దీర్ఘాయువునిస్తారట దేవుడు. మనం ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం కదా! దీర్ఘాయువు కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు మనుషులు. శాస్త్రవేత్తలు గూడా ఆఖరికి మనిషి యొక్క జీవిత కాలాన్ని పెంచాలి అని చెప్పేసేసి ఏవేవో చేస్తూ ఉన్నారు. ప్రపంచం అంతా కూడాను అనేకమైనటువంటి ప్రయోగాల్లో మునిగిపోయి తేలిపోతా ఉంది. కానీ చూడండి, మనుషులు కూడా మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి నార్మల్ పీపుల్ కూడా మంచి ఆరోగ్యం కొరకు, ఎక్కువ కాలం బ్రతకడం కొరకు ఆహార పద్ధతులను మార్చుకుంటూ ఉన్నారు. హ్మ్. చాలా వరకు ఆ యొక్క డైట్ అని చెప్పేసేసి ఏవేవో ఫాలో అవుతుంటారు. ఎక్సర్‌సైజ్‌లు అంటుంటారు. కానీ ఎవరు ఏం చేసినా దేవుడిచ్చిన ఆయుష్ తప్పించి ఇంక దాన్ని పెంచుకోవడం మనిషికి అసాధ్యం. కానీ దేవుడైతే ఇక్కడ స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో, మీకు దీర్ఘాయువుని నేనిస్తాను. అది కూడా ఎలాంటి దీర్ఘాయువో తెలుసా? మీరు బ్రతికే దినాలంతా కూడా సుఖ సంతోషములతోటి శాంతిగా బ్రతికేటటువంటి జీవితాన్ని నేనిస్తాను. అది మీరు పొందుకోవాలి అంటే నా మీద ఆధారపడి నా ఆజ్ఞలను మీరు గైకొనడం అంటే చేసేవారిలో ఉంటే. హల్లెలూయా! హల్లెలూయా! ఎంత అద్భుతం కదా అండి! మరి దేవుడు బైబిల్‌లో ఎప్పుడో తెలియపరుస్తూ ఉన్నారు. ఎంత చక్కగా మన జీవితాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని. ఆ తర్వాత వచనాల్లో కూడా చూడండి. ఇదిగో, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠాభూషణముగా ధరించుకోండి. దయ, సత్యము ఈ 2 కూడాను మన జీవితాల్లో ఉండవలసిన ముఖ్యమైనటువంటివి. ఇతరుల పట్ల దయ కలిగిన వారిగా ఉండాలి. సత్యము మాట్లాడేవారిగా ఉండాలి. అనవసరమైనటువంటి వాటిల్లోకి వెళ్ళి అబద్ధ సాక్షులుగా, కూట సాక్షులుగా, ఇంకా అనేకమైనటువంటి ఆ యొక్క అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భమును మార్చేవారిగా మనం ఉండటానికి వీల్లేదని చెప్పేసి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. దయను, సత్యమును కంఠాభూషణంగా మనం ధరించుకుంటేనట నీ హృదయం అనే పలక మీద అసలు వాటిని రాసుకోమంటున్నారు దేవుడు. అంటే నువ్వు ఖచ్చితంగా సత్యం మాట్లాడాలి, సత్యం మాట్లాడాలని ప్రతి క్షణము నువ్వు చదువుకో. నీ హృదయం అనే పలక మీద రాసుకొని, దయతో మెలగాలి, అందరితో దయతో ఉండాలి అనే విషయాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయమంటున్నారు దేవుడు. అప్పుడు దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు నువ్వు దయనుంది మంచివాడివి అనిపించుకుందువు. ఈరోజు దేవుని దృష్టి యందు మంచివాడు అనిపించుకోవడానికి ఇక్కడ మనుషుల దృష్టి యందు కూడా మంచివాడు అనిపించుకోవాలంటే ఈ లోకంలో మనం అనేకమైనటువంటి ఏవేవో చేయాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నారు. దయతో సత్యముతో ఉంటే మనుషులు నిన్ను మంచివాడు అంటారు. తప్పకుండా దేవుడు కూడా నిన్ను మంచివాడు, దేవుని చేత మంచివాడు అనిపించుకోవడానికి ఎంత అద్భుతమైన మార్గాన్ని దేవుడు తెలియపరుస్తున్నారో చూడండి ఇక్కడ. అలాగే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచుకో. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తారు. దేవుని మీద ఆధారపడుతూ, దేవుని యొక్క ఆజ్ఞలను గైకుంటూ మనము మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచుకుంటే మన ప్రవర్తన అంతట్లో కూడా ఆయన అధికారాన్ని, ఆయన ఈ దినం నా ప్రవర్తన అంతట్లో నువ్వు ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా నన్ను నడిపించమని అడిగితే దేవుడు అప్పుడు మన త్రోవలను సరళం చేస్తారంట. ఇంకా చూసారా, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. చూడు, మన చాలా మనుషులకి అదే ఉంటుందన్నమాట. దేవుని యొక్క వాక్యాలను కానీ, దేవుని యొక్క మాటలను కానీ పట్టించుకోవాల్సిన పని లేదు నేను. ఎందుకంటే నేను చాలా జ్ఞానిని. నేను
చక్కగా చేసుకోగలను నా పనులు. నాకు నేను ఎంతైనా సరే నా జీవితాన్ని సరిగ్గా పెట్టుకోగలను అని ఎవరికి వాళ్ళు అనుకునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళతో దేవుడు మాట్లాడుతా ఉన్నారు. అలాంటి అనుకోవద్దు నువ్వు. దేవునందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు మంచిది. అంతకంటే నువ్వు చేయాల్సింది ఏం లేదు. దయ సత్యంతోటుండి చెడుతనాన్ని విడిచిపెడితే అదే నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. అది నీకు దీర్ఘాయువుని ఎలా ఇస్తున్నారు దేవుడు? నువ్వు చెడుతనాన్ని విడిచిపెట్టేసేస్తే నీ ఎముకలకు సత్తువ, నీ దేహంకి ఆరోగ్యము ఉంటుందంట. హల్లెలూయా! హల్లెలూయా! అందుకే భక్తుల జీవితాలు మనకి స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. అబ్రహాం గారు ఒక సమయంలో మనందరికీ తెలుసు కదా! 14 అధ్యాయంలో రాయబడి ఉంటుంది 8వ వచనం నుంచి. ఐదుగురు రాజులు తన తమ్ముడైన లోతు మీదకి వెళ్తారనమాట. వెళ్ళి లోతు ఆస్తిని అంతటిని దోచుకొని వెళ్ళిపోతారు. ఆ విషయం అబ్రహాం గారికి తెలియగానే అబ్రహాం గారు ఇమ్మీడియేట్‌గా ఆ రాత్రికాల సమయమందే అని రాయబడి ఉంటుంది. ఆ రాత్రికాల సమయమందే అబ్రహాం గారు తన దగ్గరున్న 318 మందిని తీసుకొని వెళ్ళి ఐదుగురు రాజులను ఓడించి లోతు గారి యొక్క ఆస్తును అన్నిటిని తిరిగి ఇస్తారు. అయితే అక్కడ ఆ రాజులేమంటారంటే, "అయ్యా! అయ్యా! మా ప్రజలను మాకు" అంటే ఎవరినైతే ఆయన ఓడించారో వాళ్ళంటారు, "ఇదిగో మేము నీకు ఆహ్, ఎంతో గొప్పవాడివని మేము ఇదిగో మిమ్మల్ని గురించి తెలుసుకొని ఉన్నాం కాబట్టి, మేము కొన్ని బహుమతులు ఇద్దామనుకుంటూ ఉన్నాము. ఆ బహుమతులను తీసుకోండి" అని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు అబ్రహాం గారు ఏమంటున్నారో తెలుసా? చూడండి 22 వచనంలో, "నేనే అబ్రామును ధనవంతునిగా చేసితివని నువ్వు చెప్పకుండునట్లు ఒక్క నూలు పోగైనను, చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమినికి సృష్టికర్త సర్వోన్నతునకు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేసి ఉన్నాను." హల్లెలూయా! చూసారా ఎంత చక్కగా భక్తులు చెప్తా ఉన్నారో. అదే మనమైతే ఓకే. ఓకే. నా యొక్క గొప్పతనాన్ని బాగా గుర్తుపెట్టేసుకున్నారు. నేను బాగా ఇదని, అదని అనుకుంటున్నారు. నన్ను బాగా మెచ్చుకుంటున్నారు అని చెప్పేసేసి అంటే ఇప్పుడు ఈ యొక్క లోతు నివాసం చేస్తుంది ఏంటి? సొదొమ, గొమొర్రా ప్రాంతాల ఆ దినాల్లో కదా! ఈ సొదొమ, గొమొర్రా మీదకు చాలామందొచ్చారనమాట అప్పుడు. అయితే ఈ సొదొమ రాజే తీసుకోమంటున్నాడు అబ్రహాం గారిని. "అయ్యా! ఇవన్నీ తీసుకోండి" అంటే, "నువ్వు అసలు ఒక నూలు పోగిచ్చినా గాని చెప్పులు వార గూడా తీసుకోను." ఎందుకంటే చెప్పులు జత గూడొద్దు. ఎందుకంటే దేవుడు నన్ను ఆల్రెడీ ఆశీర్వదిస్తానని ఆయన ఎప్పుడో వాగ్దానం చేశాడు. నేనిప్పుడు ప్రస్తుతానికి ఆ వాగ్దానాన్ని ఇంకా పొందుకోకపోవచ్చేమో గానీ, నేను పొందుకోగలనని నాకు తెలుసు. ఇప్పుడు నువ్విచ్చానే తీసుకున్నాననుకో, అంటే నీ మీద నేను ఆధారపడినట్టుగా అయిపోయి, అప్పుడు నువ్వు తర్వాత కూడా ఏం చెప్తావు అంటే, ఆ దినాల్లో సొదొమ రాజు అదే అబ్రహాముకి సహాయం చేశాడు గాబట్టి, అబ్రహాం ఈ దినాల్లో ఇలా నిల్చున్నాడని నువ్వు ఖచ్చితంగా చెప్తావు. నాకు అలాంటి అలాంటి దేవునికి మహిమ తగ్గే పని నేను చెయ్యనే చేయను. నా దేవునికే మహిమ రావాలి అని ఎంత అద్భుతంగా చెప్తా ఉన్నారో చూడండి. దేవుని మీద ఆధారపడితే ఆయన మన మార్గాలను సరళం చేస్తాడండి. మనకి మంచి ఆలోచనలనిస్తాడు. మన ప్రవర్తన అంతటిని ఆయన మార్చివేస్తాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఇంకా శాంతి సమాధానాలను అనుగ్రహిస్తానని చెప్తా ఉన్నాడు. దీర్ఘాయువుతో పాటు శాంతి సమాధానాలు మన ఎముకలకు సత్తువ. చూడండి ఎంత గొప్ప విషయాలన్నీ బైబిల్ గ్రంథం మనకు తెలియపరుస్తుంటే మనం వేటేటి కోసమో ఈ లోకంలో పరిగెడుతుంటాం శాంతి కోసం. శాంతి లేదు అని చెప్పేసేసి ఏవేవో చేసేవాడిని చూస్తుంటాం లోకంలో. ఆ శాంతి, ఈ శాంతి అవి ఇవి అని చెప్పేసేసి కదా! చూడండి ఇంకా కూడాను విలాప వాక్యాలు 3 అధ్యాయం 21, 22 విషయాలు చూసుకుంటే చూడండి. యెహోవా కృపగలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నువ్వెంతైనా నమ్మదగిన వాడువు. హల్లెలూయా! దేవుడు నమ్మదగినవాడు. ఆయన కృప కలిగినవాడు. ఆయన మనుషుల మీద వాత్సల్యత ఆయనకి ఎప్పుడు ప్రతి దినము నూతనంగా పుడతా ఉంటదంట. నూతనంగా మన బిడ్డల మీద బిడ్డలు ఎన్ని పొరపాట్లు చేసినప్పటికీ, చాలా సార్లు మన మాట విననప్పటికీ కూడాను, మనం వారి మీద కొంచెం సేపు కోప్పడ్డా, మరలా మనకు కొత్తగా వాత్సల్యత పుడుతుంది. బిడ్డలు వెంటనే వారు గనక వారు అంటే క్షమించమని అడిగినా, లేకపోతే వారు వారి తప్పులను తెలుసుకుంటున్నా, తప్పు తెలుసుకోకపోయినా మనం మరొకసారి వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తూ, ఎలా అయితే మన బిడ్డల మీద మనకు వాత్సల్యత పుడుతుందో తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు ఆయన మన ఎడల ఎప్పుడు జాలి పడుతూనే ఉంటారంట. హల్లెలూయా! హల్లెలూయా! కదా! బైబిల్ గ్రంథంలో ఎంత చక్కని వాక్య భాగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ దినం మనమందరం దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. ఆయనే మనకి శాంతిని, సమాధానాన్ని ఈ లోకంలో సుఖమైనటువంటి దీర్ఘాయువుని కలుగజేస్తారు గనక ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.